హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థర్డ్ ప్రోమో చూశారు కదండి. అసలు డిమాండ్కి ఏమైంది అనిపిస్తుంది అంటే తన లాజిక్ని తనే మర్చిపోయాడు. తన లాజిక్ని తనకే గుర్తు చేసి తనూజ సూపర్ అనిపించింది. సో భరణి గారు అల్లాడించారు. ఏంటి ప్రోమో 3 దీని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. మీ లైక్ నా వీడియోకి కోసంత హెల్ప్ అయింది. అలానే కొత్త వాళ్ళు ఎవరు చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలానే షేర్ ఇట్ అండ్ హైప్ ఇట్. ఇక్కడ పెట్టిన టాస్క్ ఏంటి? ప్లాన్స్తో బ్రిడ్జిని నిర్మించుకుంటా వెళ్ళి ఒక్కసారి బ్రిడ్జ్ అంతా అయిపోయాక దాని మీదుగా నడిచెళ్ళి బ్యాగ్ని ఇసిరేయటం, అక్కడ ప్లేస్ చేయటం, ఇది టాస్క్. సో ఇటువంటి టాస్కులు అవలేలాగా ఆడగలరు. ఇక్కడ డిమాండ్ చేసిన తప్పు ఏంటంటే డిమాండ్కి ఎందుకో, అందుకే ఇప్పుడు చూడండి డిమాండ్ లాజిక్స్ రీతుకు కలిసి వస్తున్నాయి, డిమాండ్కి కలిసి రాలా. గమనించారా? అంటే మన బలం వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ మనకు ఉపయోగపడటంలా. ఇప్పుడు ఇటువంటి టాస్క్లోనే కాకపోతే సిమిలర్ కైండ్ ఆఫ్ టాస్క్ కాదు, ఇలానే ప్లాన్ స్టెప్స్ కింద పెట్టి రీతుకి సుమన్కి ఒక గేమ్ అయినప్పుడు అందరూ అబ్జర్వ్ చేయలేకపోయినా డిమాండ్ అబ్జర్వ్ చేసి రీతుని గెలిపిస్తాడు. అసలు అక్కడ తేడా జరిగింది, సుమంది సరిగా లేదు, దాన్ని ప్రాపర్గా ఫిట్ చేసి మళ్ళీ అటు ఇటు చేసి ఫ్లిప్ చేసి కొంచెం రివర్స్ చేసి పెడితే సెట్ అయితే డిమాండ్ చెప్పాడు. సో అక్కడ తనూజ సంచాలక చూడాల. అక్కడ నేను తనూజాది కూడా తప్పని చెప్పాలి, ఆ రోజు చెప్పలే, ఈ రోజు కూడా తనూజాది తప్పని చెప్పను. ఎందుకంటే అక్కడ తనూజానే కాదు, రీతుకి సుమన్కి జరిగినప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. బట్ ఈరోజు ఈజీగా అంటే చూడండి ఈ ప్లాన్ సరి పట్టడం లేదు, ఫిట్ అవటం లేదంటే తనూజ వచ్చి అట్లా ఏకలాగా సెట్ చేసింది. చూడు ఇప్పుడేమంటావు అని. సో ఆయన చెప్పిన నువ్వు నేర్పిన విద్య కదా నీరజాక్ష. ఇక్కడ అందుకే చూడండి ఫస్ట్ నుంచి కూడా డిమాండ్ గేమ్ ప్లాన్ అంటే ప్లానింగ్ ఎంత ముఖ్యమో ఎగ్జిక్యూషన్ కూడా అంతే ముఖ్యం. ఇతనికి డైలాగ్ వేసాడు. నిజంగా ఆ డైలాగ్కి తగ్గ ఆడగలిగే అర్హత కూడా ఉంది డిమాండ్కి. ఏదో డైలాగ్ జస్ట్ లైక్ దట్ ఇలా ఆయన నిజంగా ఆడగలడు. ఎందుకంటే సీజన్ 9లో ఉన్న అందరి పార్టిసిపెంట్స్లో ఫిజికల్గా దమ్ముగా ఆడేది డిమాండే. అది ప్రూవ్డ్. ఏదో ఈ టాస్క్ పోయినంత మాత్రం నేను ఆయన తక్కువ చేయను, కానీ కనీసం అంటే ఇక్కడ చూడండి. సో రీతు కోసం హంగ్రీ దాంట్లోకి ఎలా ఆడతాడా, ఎలా ఆడతాడు. సో ఇతని కోసం వచ్చేసరికి పోతుంది పాపం గేమ్స్ ఏంటి. సో ఈరోజు ఆడిన 3 గేమ్స్లో ఫస్ట్ గేమ్లో పోయాడు, నెక్స్ట్ గేమ్ ఒకటి గెలిచాడు, ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు ఓడిపోయాడు. అంటే 3లో 1 గెలిచాడు. సో కొంచెం అంటే అసలు మామూలు సక్సెస్ రేషియో ఇతనికి ఎక్కువ. అటువంటి డిమాండ్ ఇక్కడ ఆది నుంచి నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ అతనికి అవకాశం వచ్చింది, ఎందుకబ్బా ఎంటాడు రీతు మాటలు ఎందుకు వినాలి. రీతు ఏముంది, ఫస్ట్ రీతుకు తెలుసు ఫస్ట్ పోయిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉందని, అది తనూజ కూడా చెప్పింది. అయ్యో అవునారా, ఫస్ట్ పోయిన వాళ్ళకి మళ్ళా ఛాన్స్ ఉంటుంది కదరా అంటే అందుకే కదరా ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమన్నారు మీరంతా మాట్లాడుకోనని. మీరు ఈ బిట్ ఎక్కడ చూడొచ్చు అంటే నేను అన్ని వీడియోలు చేయను, బట్ చూస్తుంటా, ఒక్క నిమిషం ఆగండి. అన్సీన్ కట్స్, అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ అనే దాంట్లో ఈ కన్వర్జేషన్ ఉంటుంది చూడండి. ఈరోజు అంటే మీరు హాట్స్టార్ ఓపెన్ చేయగానే ప్రోమోస్, అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ ఇలా సెక్షన్స్ కింద ఉంటాయి. అన్సీన్ ఎక్స్ట్రా కట్స్లో ప్రతిరోజు ఒక 18-20 మినిట్స్ పెడతాడు, దాంట్లో క్లియర్గా చెప్తుంది. సో అటువంటిప్పుడు ఎంత అంటే ఇక్కడ చూడండి, మోర్ ఓవర్ చెస్ ఛాంపియన్ అబ్బా డిమాను, చెస్ ఛాంపియన్ అని చెప్పాడు. వాళ్ళ ఫాదర్ నేర్పించాక వాళ్ళ ఊళ్ళో మొత్తానికి ఇతనే వెళ్ళి ట్యూషన్ చెప్పేవాడు అంట. వాళ్ళ ఫాదర్నే ఓడించినోడు ఆ సింపుల్ మ్యాథమెటిక్స్ టెస్ట్ గెలవడా. 3-2 ఏంటి, 6 రావాలంటే 13-7, 1 రావాలంటే 31/31, ఇది ఆడలా. అంటే నేను చెప్పేది అసలు నాకెందుకు ఆ ఫస్ట్ 2 గేమ్స్ డిమాండ్ కోసమే డిజైన్ చేసేదేమో అనిపించింది. కానీ బిగ్ బాస్ ఒక్కోసారి హింట్స్ ఇస్తాడు, ఛాన్స్ ఇస్తాడు, కానీ దాన్ని మనం ఎలా చూస్ చేసుకుంటున్నామో ఎలా వాడుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఆయన ఏం చేశాడు, అదే మొండి తను పట్టిన కాలికి ఇట్లాగా ఉండొచ్చు కదా, దానికి ఏం చేశాడు, రీతు వచ్చి చెప్పగానే నేను నీకోసమని కాదులే, నేను ఫస్ట్ చెప్పా కదా ఎవరన్నా ఆడితే నేను వదిలేస్తాను అట్ట అన్నాడు. ఎందుకు అనాలి, నేను ఆడతా, నీ మెయిన్ గోల్ ఏంటి అంటే ఒక ఆరంభమే నువ్వు కానీ ఆ టాస్ గెలిస్తే ఎట్లా ఉండేది, వేరే లెవెల్ వెళ్ళిపోయేది కదా. అంటే ఆ మూమెంటం క్రియేట్ అయ్యేది ఫస్ట్. అక్కడ డౌన్ అవటం. సో డౌన్ అవటం అంటే ఆయన ఆడకుండా ఉంటాం, ఆ మ్యాథమెటిక్స్ గేమ్ ఆడకుండా ఉండటమే మైనస్. ఆ తర్వాత గేమ్ గెలిచాడు. ఆ తర్వాత ఫస్ట్ గేమ్ ఆడలా. నెక్స్ట్ గేమ్ ఏంటి, భరణి తనూజ ఉన్నప్పుడు ఇతను వెళ్ళాడు, అదేంటి, అది కూడా రాంగ్ సెలక్షనే. అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది 2:1 ఆయనకి తెలియదా అంత. అందుకని చదువుతుంది, మైండ్ కూడా ఇంపార్టెంట్. అన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనం ముగ్గురు కలిసి ఆడుతున్నప్పుడు నేను ఎలాగ రీతుకు సపోర్ట్ చేస్తాను, తనూజకి భరణి గారు ఎందుకు సపోర్ట్ చేయరు, ఈ సిచ్యువేషన్లో నేను ఆడటం కరెక్టా కాదా అనేది ఉంటుంది కొంచెం. సో అక్కడ ఏం చేశాడు, ఆయన ఓడిపోయాడు. అక్కడ తనూజ గెలిచింది. తర్వాత టాస్క్లో కళ్యాణ్కి, డెమాన్కి, సుమన్కి పెట్టిన టాస్క్లో ఒకటి గెలిచాడు. డెమాన్ భరణిని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మళ్ళీ తప్పులు.
ఇక్కడ నేను బర్నీ తక్కువ అంచనా వేయటంలా, బర్నీ గారు సూపర్ ఆడతారు. సో ఇక్కడ బర్నీ సెలక్షన్ కూడా రాంగ్ అంట నేను. ఇక్కడ ఇప్పుడు నువ్వు ఓటులో నువ్వు ప్రతి గేమ్లో గెలవాలంటే నువ్వు ఎంత బలమైనోడివైనా నువ్వు ఆ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇంకొకరిని ఏదైతే నీకు ఈజీగా ఉంటుందో, ఎందుకంటే ఆల్రెడీ బర్నీ గారు ప్రూవ్డ్ కదా, నీతో ఆడినప్పుడు ఆయన కూడా ఎంతో కొంత ఉన్నాడు కదా. సో అది ఉన్నప్పుడు కొంచెం సెలక్షన్ మార్చుంటే బాగుండేదేమో. మీరు అనొచ్చు బయట నుంచి చెప్పడం మనకి ఈజీ, మాట్లాడటం అక్కడికి పోయి ఆడంలో తెలిసిందని. మనం ఆడలేం కాబట్టి ఏడున్నాం, మనం లేకపోతే ఆడకపోతాగా, మనం ఎందుకు ఏడుంటాం. సో మనం ఆడలేకే ఇక్కడ ఉన్నాం. మీరేమో చూస్తా, నేనేమో రివ్యూ చెప్పుకుంటా, అది కాదు మ్యాటర్. నేను అంటుంది అతను చెప్పిన లాజిక్కే కదా. అతను క్లియర్గా అతనికి ఒక ఆల్ టుగెదర్ న్యూ టాస్క్ అయితే అనుకోవచ్చు. ఆ ప్లాన్స్ అలా పట్టనప్పుడు దాన్ని కొంచెం అటు ఇటు చేసి సెట్ చేస్తే అది అయిపోయేదిగా. మళ్ళీ ఛాలెంజ్ చేసేది పట్టడం లేదు, నువ్వు వచ్చి చూపించు అన్నట్టు అన్నాడు. అతనికి ఏమైంది, డిమాండ్కి ఏమైంది అన్నట్టు అనిపిస్తుంది నాకు. బట్ ఆ స్వాగ్ ఏదైతే ఉందో అది పెట్టి చూడు అన్నట్టు అందుకే తనుజ క్యాకబ్బా నిజంగా. అంటే ఆమెకు అబ్జర్వేషన్ స్కిల్స్ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క గేమ్లో లెసన్స్ లెర్న్ అని ఉంటుంది. ఇప్పుడు ఏనేగా చెప్పింది, ఏం చెప్పినప్పుడు తనూజ అది అబ్జర్వ్ చేసింది. ఓకే ఇటువంటి గేమ్లో ఇటువంటి ఉన్నప్పుడు తిప్పి పెట్టుకోవచ్చు అని సింపుల్గా చేసి చూపించింది, గెలిచాడు. ఇట్లా ఆడింటే గెలిచేవాడు అనింది, అయిపోవాలా. డెమాన్ గెలిచాడు. సో సారీ డెమాన్ ఓడిపోయాడు, బర్నీ గెలిచాడు. సో ఒక ఛాన్స్ మిస్ అయినట్టేగా. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే నేను అంటాం ఏంటంటే రియల్ లైఫ్లో కూడా నీకెంత బలం ఉన్నా, ఎన్ని తెలివితేటలున్నా ఒక ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. అంటే మనం ఏ స్టెప్ మోర్ ఓవర్ ఏం చెస్ ఛాంపియన్ అంటేనే ఎత్తులు పై ఎత్తులు కదా. ఎలా వేయాలి? ఒక్కోసారి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినట్టు గొప్పవాడని ఎందుకు పెట్టింది ఆ డైలాగ్? ఇటువంటి వచ్చినప్పుడు మాట్లాడుకోవటానికి. నువ్వు ముందుకు వెళ్ళటానికి నీకు బంధాలు అనుబంధాలు పక్కన పెట్టమే. మళ్ళా రీతు చాలా తెలివిగా అరే నువ్వు నా కోసం అన్నట్టయితే మాత్రం వద్దురే అన్నట్టు అంటే ఫస్ట్ వస్తావు. అదేం లేదులే నువ్వు ఇంక ఇన్నిసార్లు అడుగుతున్నావు కదా, ఎవరు అడిగినా ఓకేలే అన్నట్టు అన్నాడు ఆయన. సో నిజంగా పాపం డెమాను ఎందుకు అలా ఆడుతున్నాడు? మంచి ఆటగాడబ్బా డెమాను, ఎందుకు ఇలా చేసుకున్నాడు? మోర్ ఓవర్ ఆయన ముందే ఒక స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల కళ్ళన్నీ ఆయన మీద ఉంటాయి, ఎలా ఆడుతున్నాడు ఏంటని. అప్పుడే నీకు స్ట్రాటజీస్ పొదునెక్కాలి, ఎవరిని ఏ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకోవాలి, ప్లస్ ఎలా ఆడాలి, ఎంత జాగ్రత్తగా ఆడాలి అని. ఎందుకు ఇస్తాడు? అంతమంది చూస్తున్న టాస్క్లో ఒకవేళ ఆ ప్లాన్ కానీ ఫిట్ కాకపోతే బిగ్ బాస్ని అడగరా, అన్నీ ఇలా అయినాయి ఒక్కటి ఎందుకు పట్టడం లేదని. సో బిగ్ బాస్కి క్వశ్చన్ చేస్తారుగా, అది కళ్ళు మూసి చేసే టాస్క్ ఏం కాదు కదా. కళ్ళు మూసి చేసే టాస్క్లు కొన్ని ఆడతాడు బిగ్ బాస్. అంటే ఎవరిని ఎదవలం చేయాలి, ఎవరిని మంచోళ్ళం చేయాలి, అది ఫిజికల్ టాస్కులు కాదు, నీ బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో ఎట్లా ఆడుకోవాలని ఆయన చూసుకుంటాడు. ప్లస్ అట్లీస్ట్ ఈ గేమ్ని ఇంత ఈజీగా, అంటే క్యాలిబర్ ఉన్నా కానీ పోగొట్టుకోవటం కొంచెం ఇదనిపించింది. బర్నీ గారు మాత్రం అల్లాడిచ్చారు. నిజంగా బర్నీ గారిని మెచ్చుకోవాలి. సూపర్ బాడీడ్ అంతే, ఎక్కడే కానీ టెన్షన్ పడకుండా కూల్గా ఉంచుకుంటున్నాడు మైండ్. ఆయన సుమన్తో మాట్లాడే మాటలు కానీ ఈరోజు లైవ్లో కొన్ని చెప్తాడు. ఇప్పుడు మనము ఎవరిని టాప్ 5లోకి పంపాలి, ఇప్పుడు కళ్యాణ్ పోయిన ఇబ్బంది లేదు, టాప్ 5కి వేరే వాళ్ళు పోయిన ఇబ్బంది లేదు, బట్ వీళ్ళు వెళ్ళకూడదు అని ఎందుకు అంటున్నాడు ఆయనకి తెలుసు. ఓటింగ్ ఎక్కువ ఉండేవాళ్ళు ఆ టాప్ 5కి పోయినా ఒకటే, పోకపోయినా ఒకటే. బట్ ఓటింగ్ తక్కువ ఉండేవాళ్ళని ఈ సమరం నుంచి తప్పిస్తే మనకి ఛాన్స్ ఉంటుంది. సుమన్ అని సుమన్కి చెప్తున్నాడు, కోసగుచ్చినట్టు తన అనుభవాన్ని రంగరించి సుమన్కి చెప్తున్నాడు లైవ్లో. సో బర్నీ గారి గేమ్లోకి దిగారబ్బా, అల్లాడిచ్చేసాడు బర్నీ అయితే నిజంగా సూపర్ అంతే. దానికి తోడు తనూజ స్వాగ్ ఏదైతే ఉందో లాస్ట్లో ఆ ప్రోమో కట్లో, సూపర్ మేడం మీరు సూపర్ అంతే, అల్లాడిచ్చారనిపించింది ఈ ప్రోమో. సో దట్స్ ఆల్. సో ఇంకో విచిత్రం ఓటింగ్ అనాలిసిస్లో చెప్తాను. తనూజ ఈజ్ బ్యాక్ అబ్బా, మళ్ళా నెవర్ అండర్ ఎస్టిమేట్. అయ్యో ఇది ఏదో జరిగేటట్టుంది, అంత ఈజీ కాదు కళ్యాణ్ విన్ను. అంటే వన్ సైడ్ అయిపోయింది, చాలా దాటింది అంటున్నారు కదా. నేను కొన్ని పోల్స్ చూస్తుంటే మళ్ళీ తనూజ ఈజ్ బ్యాక్ కళ్యాణ్ కంటే వెళ్ళింది. నేను ఈ వీక్ చెప్పడంలా, ఈ వీక్ కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి లేడు. ఓవరాల్గా ఈ వీక్ ఓటింగ్తో పాటు ఓవరాల్ ఓటింగ్లో కూడా తనూజ ముందుంది. ఇది మీరు నమ్మినా నమ్మకపోయి నిజం. మీరేంటంటే తనూజ ముందంటే నువ్వు తనూజ పిఆర్ అంటారు, కళ్యాణ్ ముందున్నా అంటే అసలు నీకు తనూజ అంటేనే పడదుగా, ఎట్లానే చెప్తా ఉంటారు. బట్ అక్కడ ఏది ఉందో అదే చెప్పాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా తనూజ ఈజ్ బ్యాక్ అగైన్. మొత్తం కూడగట్టుకొని వచ్చేసింది తనూజ. మళ్ళా అటు ఓటింగ్లో వచ్చింది. మోర్ ఓవర్ ఇక్కడ గేమ్లు కూడా ఆమె ఓడిపోయింది కావచ్చు కానీ ఆమె ప్రయత్నం కనిపిస్తుంది. అందుకే నేను చూడండి నిన్న పెట్టింది కూడా ఇమ్ము మాసాట ఆడాడు, బట్ అదరగొట్టిన తనూజ అని పెట్టి. ఎందుకు పెట్టా? అక్కడ ఆ అమ్మాయి ఆటలో ప్రయత్న లోపం లేదు. చివరి దాకా అంతకుముందు ఒక ఆట ఆడి
ఎనర్జీ లాస్ అయ్యి కూడా రెండో గేము గివప్ ఇలా అయ్యో ఇంకెందుకులే అని అంటే చివరి దాకా ఏదైతే ఆ కత్తి టాస్క్లో ఒక మాట అంటది, నేను ఈ టాస్క్లో నా చెయ్యి విరిగి కింద పడ్డా ఆడదాం అనుకున్నాను అన్నట్టుంది కదా. నిజంగా ఆ మాటలు తగ్గట్టే ఆడింది నన్ను. సో సూపర్ అంతే. దిస్ ఇస్ ది ప్రోమో అనాలిసిస్. దట్స్ ఆల్. థాంక్యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.